విచ్చేస్తున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మనందరి ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మీ అందరి కరతాళధ్వనులతో అభినందనలు తెలియజేద్దాం. మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత ప్రప్రథమంగా జ్యోతి ప్రకాశనం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఇతర మంత్రి వర్యులు, శాసనసభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మార్కాపురం జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీ పి రాజాబాబు గారిని మాట్లాడవలసిందిగా, స్వాగత ఉపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష మేరకు మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసి ఈ జిల్లాకు జీవనాడి అయిన వెలుగొండ ప్రాజెక్టులో ముఖ్య ఘట్టమైన ఫీడర్ కెనాల్ లైనింగ్ వర్క్స్ మరియు సీసీ రిటైనింగ్ వాల్కు శంకుస్థాపన గావించి మార్కాపురంలో ఏర్పాటు చేసిన ఈ మహాసభకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మార్కాపురం జిల్లా ప్రజలందరి తరపున నమస్కారాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా ఈ మహాసభకు హాజరైన మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ఉన్నతాధికారులు మరియు మీడియా మిత్రులకు ఇక్కడ విచ్చేసిన అశేష మార్కాపురం జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ జిల్లా సుమారు 10,000 చదరపు కిలోమీటర్ల వ్యాప్తితో 12 లక్షల జనాభా కలిగి ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వంటి పుణ్యక్షేత్రాలు, పశ్చిమాన దట్టమైన నల్లమల్ల అడవి సంపద, సహసిద్ధంగా ఏర్పడిన చెరువులు, పారిశ్రామిక అభివృద్ధికి కావలసిన భూమి, ఖనిజ సంపద మొదలగున పుష్కలంగా కలిగి ఉంది. దీనికి తోడుగా తమరు సంకల్పించిన వెలుగొండ ప్రాజెక్టుకు ఈ జిల్లా రూపురేఖలు మార్చి ఒక నూతన అభివృద్ధి అధ్యాయాన్ని నాంది కానుందని చెప్పడానికి సంతోషిస్తున్నాము. తమరు ఈ ప్రాంత అభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యాలను అమలు చేయడానికి జిల్లా యంత్రాంగం అంతా కృషి చేస్తారని తెలియజేస్తూ, ఇంతటి చారిత్రాత్మక సభలో కలెక్టర్గా నాకు అవకాశం కల్పించి భాగస్వామిని చేసినందుకు తమరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి తమరు ఈ జిల్లాకు విచ్చేసినందుకు మార్కాపురం జిల్లా ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలండి. తర్వాత స్థానిక శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మీరిప్పుడు కూడా మొన్న 2 సీట్లు గెలిపించారు. ఇదే ఒంగోలు పార్లమెంట్లో ఎర్రగొండపాలెం దర్శిని గెలిపించారంటే నేను నిజంగానే బాధపడుతున్నా. రాష్ట్రం మొత్తం 1 సైడ్ ఎన్నికలు జరిగాయి. ఈ ఒంగోలులో బ్రేక్ పడింది. ఇప్పుడు బ్రేకులు తీస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళు కులము కాదు కావాల్సింది, మతం కాదు కావాల్సింది. మీకు ఎవడు మంచి చేస్తే వాడికి అండగా ఉంటే మీ జీవితాలు బాగుపడితే అవునా కాదా? నేను ఒక మాట చెప్పాను, ఆ రోజు మీకు ఒక హామీ ఇచ్చాను.
సంక్షేమ కార్యక్రమాలు చేస్తానని చెప్పా. సూపర్ 6 సూపర్ హిట్ చేసావునా కాదా? తమిళ్ళు 4000, 6000, 10,000, 15,000 పెన్షన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. 34,000 కోట్లు. మొదటి తారీఖున హాలిడే అయితే ముందు రోజే పింఛన్, అవునా కాదా? రేపు మార్చి 1వ తారీఖు ఆదివారం, శనివారమే మీ పింఛను మీ ఇంటికి పంపిస్తున్నా. నేను మీ దగ్గరికి వస్తున్నా, అవునా కాదా? ఇది పేదల సేవలో భాగస్వామ్యం, అవునా కాదా? నెలకు ఇంత డబ్బులు తీసుకొని మీరు రేపు ఓటేయకపోతే మీకు మంచి జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నెలకు 4,000, 6,000 తీసుకొని ఎన్నికల్లో 1,000 రూపాయలకు కక్కుర్తి పడితే మనకు న్యాయం జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా.